హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. నా పేరు పుష్పా గాంధీ. ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం 13వ భాగం. ప్రణయ అడుగులు ముందుకు పడే కొద్దీ విక్కీ అడుగులు వెనకకు పడుతుంటాయి. ఎందుకో ఆ సమయంలో మాటలు రావడం లేదు. ప్రణయ ఉన్నట్టుండి తన చేతిని విక్కీ నడుము వైపు చాచడంతో అదిరిపడ్డ విక్కీ వేగంగా హే అంటూ ప్రణయ్ మీదకి చేతులెత్తుతాడు. అప్పుడే తన రూమ్ డోర్ చప్పుడు అవ్వడంతో వెనక్కి తిరిగిన విక్కీ ఇప్పుడు ఎవరైనా ప్రణయ్ని ఇక్కడ చూస్తే ఏమైనా ఉందా అనుకుంటూ ముందుకు తిరిగేసరికి వెంటనే ప్రణయ ప్రతిరూపం మాయమైపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు విక్కీకి. డోర్ చప్పుడు ఇంకా అవుతూ ఉండటంతో ఫాస్ట్గా టీషర్ట్ వేసుకొని టవల్ టైట్గా చుట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. ఏమైంది మామ్ అంటూ లోపలికి వస్తాడు ఎదురుగా కనిపించిన తల్లిని చూస్తూ. ఏం లేదు విక్కీ, నువ్వు కిందకి రాకపోయేసరికి డిన్నర్కి పిలుద్దామని వచ్చాను. చూస్తుంటే ఇప్పుడే ఫ్రెష్ అయినట్టున్నావు. త్వరగా డ్రెస్అప్ అయ్యి కిందకి రా నాన్న. నీతో పాటు కలిసి తినాలని నీకోసం మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు ఇవాళ అని చెప్పగానే అలాగే మామ్ 2 minutesలో వచ్చేస్తాను అంటూ శ్యామల గారు అటు వెళ్ళగానే డోర్ లాక్ చేసేసి కర్టెన్స్, వాష్రూమ్స్ ఇంకా వార్డ్రోబ్స్ అన్నీ చెక్ చేస్తాడు ప్రణయ ఇటుపోయిందా అనుకుంటూ. ఎక్కడా కనిపించకపోయేసరికి తన రఫ్ గడ్డాన్ని గోక్కుంటూ ఇదేంటి ఇప్పటి వరకు జరిగింది నా భ్రమణ? అలా అనిపించడం లేదే. అయినా నేనేంటి నిజం కాదని బాధపడుతున్నట్టున్నాను అని ఆలోచిస్తూ అయినా ఆ అమ్మాయి అంత ధైర్యంగా నా ఇంటికి వస్తుందా? ఒకవేళ వచ్చినా నా రూమ్లోకి అడుగుపెట్టే సాహసం చేస్తుందా? నో, నెవర్. అందుకు చాలా గట్స్ ఉండాలి. తనేమో నన్ను చూస్తేనే భయపడేలా ఉంది. ఇక ఇలా వచ్చి చేసేంత అంటే అది తన నెక్స్ట్ జన్మలోనే అనుకుంటూ నైట్ ట్రాక్ అనే టీషర్ట్ వేసుకొని హెయిర్ని ఫింగర్స్తో సెట్ చేసుకుంటూ కిందకి వెళ్తాడు విక్రమ్. తల్లి చేసిన ఉల్లి పకోడీని పరపరా నమలేసి తీరిగ్గా ఫ్రెష్ అయ్యి కాలేజీలో జరిగిన వాటి గురించి ఆలోచనలు పడుతుంది ప్రణయ. విక్రమ్ వచ్చిన దగ్గర నుండి ఒక్కోటి గుర్తు చేసుకుంటుంది ఇలా. చైర్మన్ విజయసింహ గారికి హెల్త్ అప్సెట్ అవ్వడం వలన తన తండ్రి ప్లేస్లో విక్రసింహ గారు న్యూ చైర్మన్గా రావడం ఓకే. వచ్చిన అతను మీటింగ్ పెట్టి అంతా మాట్లాడాక సీనియర్ లెక్చర్స్ కాకుండా నన్ను మాట్లాడమనడం ఏంటి? అదేమంటే నేను యాక్టివ్గా ఉన్నాను అన్నారు. అది సంతోషతగ్గ విషయమే. మొసై ప్రణయ, కొత్త చైర్మన్ గారు రాగానే మంచి ఇంప్రెషన్ కొట్టేశావే, కీపిటప్ అబ్బా అనుకుంటూ తన భుజాన్ని తనే చిన్నగా తట్టుకుంటుంది మెచ్చుకుంటున్నట్టు. ఇంతలో ఇన్నర్ వాయిస్ బయటకు వస్తుంది. ఏంటి పాపా తెగ కొట్టేసుకుంటున్నావు? అదే తట్టేసుకుంటున్నావు. తర్వాత జరిగింది గుర్తులేదా? కావాలని మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఇన్నర్ వాయిస్కి అప్పటి వరకు మతాబులా వెలిగిపోయిన ప్రణయ మొమ్మ కాస్త పాలిపోతుంది అదోలా. ఇన్నర్ ఎరగబడి నవ్వుతూ చూసావా, నేను లేకుంటే నువ్వు పిచ్చిదానివి అయిపోతావు అంటూ నవ్వుతూ కంటిన్యూ చేస్తుంది. అప్పటికే అలిగిన ప్రణయ బొంగమూతి పెట్టుకుని పక్కకి పడుకుంటుంది. ఏమైందో ఏమో ఒకసారి లేచి బెడ్కి మధ్యలో కూర్చుని ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తుంది. ప్రణయ చూపులకు నవ్వుతున్న ఇన్నర్ సైలెంట్ అయ్యి ఏంటి ఆ చూపు అన్నట్టు చూస్తుంది ప్రణయ్ వైపు. యాక్టివ్గా ఉన్నాను అని మాట్లాడమన్నారు, బాగుంది. మళ్ళీ క్యాబిన్కి పిలిచి ఎందుకు షేక్ హ్యాండ్ అని దానికి అంత టైం పడుతుందని తెలియదు అన్నారు అంటూ మోకాళ్ళ మీద తలడం వచ్చి 2 చేతులతో మోకాళ్ళని చుట్టేసి ముందుకు వెనుకకు ఊగుతూ అంటుంది. విషయం అర్థం చేసుకున్న ఇన్నర్ వాయిస్ ప్రణయ నెత్తిన ఒకటేసి అందుకే నిన్ను పిలిచి మరీ అన్నది అనగానే ప్రణయ అదే ఎందుకని ఆలోచిస్తున్నా అనగానే నువ్వెలా లెక్చరర్ అయ్యావే అసలు? నిజంగా చదివే లెక్చరర్ అయ్యావా? లేకుంటే ఆ పెద్ద ఆయన కాళ్ళ వేళ్ళ పడి లెక్చరర్గా అపాయింట్ అయ్యావా? ఇన్నర్ వాయిస్ మాటలకు మాడిపోయిన చపాతీలా మొహం పెట్టింది ప్రణయ. నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నానే? మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఒక మాదిగా కూడా కనిపించడం లేదా అంటూ అదోలా పెట్టిన ప్రణయ ఎక్స్ప్రెషన్స్కి ఇన్నర్ కాస్త పడి నవ్వి అదే మరి నాకు మండేది. నా కళ్ళకే కాదు అందరి కళ్ళకి మంచిగానే కనిపిస్తున్నావు బంగారం. అందుకేక అందరూ నీకు పడిపోతుండేది. ఆ మాటకి కళ్ళని నోరి అంతెమ్మను తెరిచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకైనా అర్థమవుతుందా అసలు?
నాకు పడిపోవడం ఏంటి చండాలంగా? నిజమేగా చెప్తున్నా, నీకే తెలియట్లేదు అసలు. కాలేజీలోనే ఇద్దరు పడిపోయారు నీకు. నీకు తెలుసో లేదో నాకు తెలియడం లేదు. ఇక బయట ఇంకెంతమంది పడ్డారో ఏంటో. ఇన్నర్ మాటలకి చెమటలు పడుతుండగా గుటకలు మింగుతూ, నిజమా? ఇద్దరు అంటున్నావు, ఎవరు వాళ్ళు అని ఆసక్తిగా అడుగుతుంది ప్రణయ. ఓయ్ ఓయ్ ఓయ్, చాలా ఉందమ్మా నీ దగ్గర. ఇప్పటి వరకు అవునా అని ఇప్పుడేమో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. ఏంటి కథ? కథ లేదు, కాకరకాయ లేదు. ఇప్పుడు నువ్వు చెప్తావా, నిన్ను నాలోకి పంపించేయమంటావా అని బెదిరిస్తుంది ప్రణయ, తన ఆసక్తిని బయటపడనివ్వకుండా కవర్ చేసుకుంటూ. ప్రణయ మాటలకి ఇన్నర్ ఓ లుక్ ఇచ్చి, నేను వద్దు అంటే మాత్రం ఆపేస్తావా ఏంటి? ఎప్పటికైనా నేను నీలోకి చేరాల్సిందేగా అని మూతి తిప్పుకుని, సరే విను, నీకు పడిపోయిన ఆ ఇద్దరు ఎవరో. ఒకరు నీలానే మీ కాలేజీలో లెక్చరర్. నిన్ను దొంగ చూపులు చూస్తూ నీ చుట్టూనే తిరుగుతుంటాడు. మొన్న మధ్య నీ స్పీచ్కి ఫిదా అయిపోయి షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నాడు, నిన్ను అప్రిషియేట్ చేస్తున్న వంకతో. ఆ మాట వినగానే ప్రణయ్కి అతని చేష్టలు కళ్ళ ముందు మెదులుతాయి లీలగా. ప్రణయ్కి ఎందుకు అతని మీద సదుద్దేశం లేదు మొదటి నుండి కూడా. ఇప్పుడు అతను తనని ఇష్టపడుతున్నాడు అంటే ఒకలాంటి భయం ఆమె వెన్నెలో చలి రూపంలో పాకింది. ఒళ్ళు ఉన్నట్టుండి జలధరించింది. ఆ భయం నుండి క్షణాల్లో తేరుకున్న ప్రణయ, మరి రెండోది ఎవరు అంటూ తన రెండు చేతులను బొగ్గలు కానించుకుని అడుగుతుంది. పాప, చాలా స్పీడ్గా ఉన్నావే, జర ఆగు చెప్తా. అయినా నేనేంటి ఇలా అన్నీ చెప్పేస్తున్నాను? నేనెందుకు చెప్పాలి అసలు? తను కనిపెట్టలేదా ఆ మాత్రం? నేను చెప్పను, తనే కనిపెట్టాలి అని ఆలోచించుకొని, సరే మరి నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా అనేసి వెళ్ళేంతలో, హే ఆగు ఆగు, ఇద్దరు అన్నావు, ఒకరు ఎవరన్నది చెప్పావు, ఆ రెండో పర్సన్ ఎవరన్నది కూడా చెప్పేసి వెళ్ళిపోతల్లి. నీకు పుణ్యం ఉంటుందని రెండు చేతులు జోడించినట్టు పెడుతుంది ప్రణయ. ప్రణయ ఎన్నర్ మాత్రం సన్నగా నవ్వుకుంటూ, అది జరగదు అమ్మా, నేను ఇద్దరిలో ఒకరి గురించి చెప్పానుగా, రెండో వాళ్ళు ఎవరన్నది నువ్వే కనిపెట్టాలి. నువ్వు కనిపెట్టాక నాకు చెప్పాలి. అంతవరకు నేను నీ ముందుకు రాను. టాటా, బై బై, సీ యూ అంటూ ఇన్నర్ కాస్త ప్రణయలోకి చేరిపోతుంది. ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.